నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. విద్యారణ్య స్వాముల వారని వారు శృంగేరి మఠానికి పీఠాధిపతులుగా ఉండినారు. స్వామి బ్రహ్మవిదాశీర్వాద పద్ధతి అని ఒకటి చెప్పి ఉన్నారు. దాన్ని నేను రోజుకొకటి చెప్తాను. అది ఊరికే మనం చెప్పుదాం, తర్వాత అర్థాన్ని మళ్ళా చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హిరణ్యగర్భాది స్థావరాంతేషు శరీరేషు యదేకం చైతన్యమస్తి తత్ చైతన్యమస్తి తదేవాహమస్మి ఇతి దృఢజ్ఞానః సిద్ధిర్భూయాత్. మహర్షులు మనలను ఆశీర్వాదం చేస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా మనల్ని ఆశీర్వాదం చెయ్యాలి అని మనం కోరుకోవాలంటే దాన్ని చెప్తున్నారు. హిరణ్యగర్భాది స్థావరాంతేషు శరీరేషు. హిరణ్యగర్భుడు చెప్పుకున్నాం కదా, ఆ హిరణ్యగర్భుడు మొదలుకొని స్థావరం అంటే గడ్డిపోచ వరకు, అంటే గడ్డిపోచ కూడా శరీరమే, హిరణ్యగర్భుడు కూడా శరీరం. ఈ మధ్యలో ఉండేటివన్నీ శరీరాలే. ఈ అన్ని శరీరములలో ఏ చైతన్యం ఉందో, యదేకం చైతన్యమస్తి, ఒకే చైతన్యం ఉంది. ఆ ఒక్క చైతన్యం ఉందే, ఆ ఒక్క చైతన్యమే నేను, ఆ ఒక్క చైతన్యమే నేను అని దృఢజ్ఞాన సిద్ధిర్భూయాత్. ఆ జ్ఞానము నాకు సిద్ధించుగాక అని ప్రార్థన చేస్తున్నాము మేము. మహర్షులు ఇలా ఆశీర్వాదం చేస్తున్నారు అని గురువుగారు ఆశీర్వాదంలో
చెప్పారు. అంటే మహాత్ములుగా ఉండేవాళ్ళు ఇలా ఆశీర్వాదం చేస్తారు. మనం ప్రార్థించాల్సింది కూడా ఈ భావనతో మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరకు వస్తే కూడా దేవుని దగ్గర కూడా ఇటువంటివి కోరుకోవాలి. మహాత్మా సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి చైతన్యం ఏదో ఆ చైతన్యము నేను అనేటువంటి జ్ఞానము నాకు దృఢం కావాలి అని కోరుకోవాలి. సరే, ఇప్పుడు ప్రశ్నోత్తరి. సంసారహృతుకః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. దీంట్లో ద్వారం కిం ఏకం నరకస్య. అయ్యా, నరకము అనేది ఒకటి ఉంది. ఆ నరకానికి ద్వారము ఏది? నరకానికి పోవాలంటే ద్వారము ఏది? నరకానికి పోయేదానికి ద్వారం గురించి చెప్తున్నారు. ఎందుకు అంటే నరకానికి పోయే ద్వారము తెలుసుకుంటే ఆ ద్వారంలో పోకపోతే ఏమవుతామయ్యా? నరకానికి పోం. ఏమి పిచ్చి మనుషులే, బుద్ధులు పని చేయట్లా. అయిపోతుంది. ఎందుకైపోద్దు? ఇప్పుడు ద్వారంలో పోతే నరకానికి పోతావు అంటే అర్థమేమి? దాన్ని నీకు తెలుసుకున్నావు. ఈ ద్వారం వెంబడిపోతే నరకానికి పోతావు అని అర్థమైంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ ద్వారంలో పోకుండా ఉంటే సరిపోతుంది. అందుకు కదా అంటే నరకానికి ద్వారం ఏదో చెప్తున్నాడు. నరకానికి పోయేదానికి ద్వారం భగవంతుడు మనకు 16వ అధ్యాయంలో కూడా త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. నిన్ను నాశనము చేసేటువంటివి ఒక 3 ఉన్నాయప్ప. ఆ 3ంటిని పట్టుకొని ఆ 3ంటితో పోయినావంటే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు అని చెప్పాడు పరమాత్మ. అవేంటి అవి 3? కామః క్రోధః లోభః. కామః క్రోధః లోభః. కామః అంటే కోరిక అట్లా తీసుకోవాలి. అంతేగాని కామః అంటే కామము అది కాదు. ఇక్కడ సంస్కృతంలో కామః అంటే కోరిక. సమయము సందర్భాన్ని బట్టి అర్థాలు తీసుకోవాలి, కానీ ఎప్పుడు ఒకే అర్థం తీసుకుంటే అట్లా కుదరదు. ఎప్పుడెప్పుడు ఏ అర్థాన్ని తీసుకోవాలనేది కూడా ఉంటుంది అక్కడ. తర్వాత క్రోధం కోపం, కోరికలు, తర్వాత కోపం, తర్వాత లోభం అంటే
లోభి. లోభి అంటే పిసినాతనమే కాదు, నాకే ఉండల్లా. పిసినారితనం అంటే వీడి దగ్గర ఉండేది ఇవ్వడు, వీడి దగ్గర ఉండేది ఇవ్వకపోతే అది పిసినారితనం. లోభి అంటే ఎవరికి ఉండినా వీడికి నచ్చదు ఒకటి, అది వీడికి ఉండల్లా, వీడు ఇవ్వడు ఒకటి. రెండవది వేరే వాళ్ళకు ఉంటే నచ్చదు. మూడవది వాళ్ళ దగ్గర ఉన్నది కూడా నాకు వచ్చేసారు. అది లోభి, అది లోభం. ఇవి మూడు ఎవడుకుంటే వాడేమవుతాడు? ఈ మూడు ఏం చేస్తాయి? నరకానికి ద్వారములు. ఎంత నరకానికి ద్వారం అంటే ఆడేందో నరకం ఉంటుంది, దానికి ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో పోయేదేమో అని అనుకుంటుమే, అది ఎక్కడో రోడ్డు ఉంటుంది, దాన్ని చెప్తారని మేము అనుకుంటుమే అని అంటే, భారతంలో మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఇక్కడి నుంచి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ యమదూతలో ఈ జీవుణ్ణి వెంటనే ఇక్కడి నుంచి యమలోకానికి తీసుకుపోతారు. ఎంత టైము అని అంటే దానికి 24 గంటల కాలమని నేను చెప్తున్నాను. దాంట్లో కొన్ని ఘడియలని చెప్పారు. ఇన్ని ఘడియలు అంటే మన లెక్క ప్రకారం ఒక రోజుని అనుకోండి, ఒక రోజు లోపల ఏమవుతుందంటే తీసుకువెళ్ళి యమధర్మరాజు గారి ముందర నిలబెడతారు. నిలబెడితే వచ్చాడా ఈ జీవుడు? వచ్చాడు. సరే, వీడికి పలానా దీని ప్రకారం చేయాలి, తోసేయండి ముందుని అంటాడు. అంటే అటెండెన్స్ వేసుకున్నాడు. అటెండెన్స్ వేసుకున్న తర్వాత తోసేశారు. అంటే మళ్ళీ వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇదంతా జరిగేదానికి ఒక రోజులో జరిగిపోతుంది. ఒక రోజు కూడా పెద్దగా పట్టదు. పోతాడు, వెంటనే అటెండెన్స్ చేసుకుంటాడు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ జీవుడు చూస్తూ ఉంటాడు అందరినీ. భారతంలో చెప్తాను నేను, ఇదంతా ఇదే అనుకోవద్దండి. సరే, చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఎవడెవడు వచ్చినాడు, ఎవడెవడు చేశాడు, ఏమేమి మాట్లాడుకుంటున్నాడు అంతా వాడికి ఉంటా ఉంటాడు. తర్వాత ఆ శరీరం ఎత్తుకొని దహన క్రియలు చేసేస్తారు. తర్వాత 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజులు ఏం చేయాలంటే ఆ జీవునికి, చచ్చిపోయిన వ్యక్తికి కర్మక్రియలలో రోజు ఒక్కొక్క ఇది చేస్తూ రావాలి. గరుడ పురాణంలో కూడా దీన్ని చెప్పింది. ఇప్పుడు 11 రోజులు ఆ జీవునికి ఏం చేయాలంటే దానికి సంబంధించిన కర్మ ఏదో చేసి, దానికి సంబంధించి ఏదో ఆ కర్త ఎవడో ఉన్నాడే, ఆ కర్త ఏం చేస్తారంటే దానికి తీసుకొని వాళ్ళకు ఆ వ్యక్తికి, అంటే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆ జీవునికి రోజు తీసుకెళ్ళి కొద్దిగా ఏదో అక్కడ పెట్టి ఆ కాకొచ్చి తినడమో ఏదో చెప్తుంటారు. అట్లా 11 రోజులు పెడతారు. 11 రోజులు పెడితే ఏమవుతుందంటే ఒక్కొక్క రోజుకి వీడు కర్త పెట్టిన ఆహారము వలన ఆహారమును ఆ కాకి రూపంగా ఆయన వచ్చి తీసుకునేది ఏముండదు. ఆ కాకి దాన్ని తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే, ఆయన ఉన్నాడు కదా, శరీరాన్ని విడిచిపెట్టినాడే, ఆ జీవునికి శరీరం అనేది ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకు శరీరం ఉంది కదా ఇక్కడ, దీన్ని భోగాయతనం అనే శరీరం అని అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈయన చంద్రశేఖర స్వామి అన్న పోయినాడు కదా వేరే దేశాలకి. ఆ దేశాలకు పోయేటప్పుడు చలి ఎక్కువ అని ఏం చేశారంటే స్వెటర్లు, కోట్లు, ఆ తలకేసుకునేటువంటి టోపీలు, ఇవన్నీ తీసుకొని ముందుగానే షూలు, సాక్సులు
ఇవన్నీ కూడా తీసుకున్నారు. అంటే ఏంటి, అక్కడికి వెళితే ఆ చలికి తట్టుకునేటట్లుగా వీటన్నింటినీ వేసుకొని పోతారు. అంటే దీన్ని తీసుకున్నారు కదా ముందుగా, అటుకు పోవాలి అంటే ముందుగానే రెడీ చేసుకున్నారు కదా, రెడీ చేసుకొని ఆ ప్రకారం పోయినారు. అదేవిధంగానే ఇప్పుడు ఇంక ఈయన పోవల్లా, ఈ జీవుడు పైకి పోవల్లా, పైకి పోయి పైన లోకాల్లో అనుభవించాలా. అనుభవించే దానికోసం గాను ఆయనకు ఒక శరీరం కావాలి, ఆయనకు ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని ఈ కర్త 11 రోజులు పెడతాడు చూడు, 11 రోజులు చేస్తాడే ఈ కర్మక్రియలు. ప్రతిరోజు వాడు ఏ పనిలో ఉండినా కూడా శరీరం విడిచిపెట్టినాడు కాబట్టి ఎక్కడ విడిచిపెట్టినాడో ఆ ప్రదేశంలో దీపం పెట్టుట, ఆ తర్వాత ఆయనకు నైవేద్యం ఏదో ఒకటి పెట్టుట, ఆ పెట్టిన దాన్ని తీసుకుపోయి ఆ బయట కాకికి పెట్టి తర్వాత వీడొచ్చి తర్వాత భిక్ష తీసుకునేది, ఇది చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే రోజు రోజుకి దానికి శరీరం అనేది వస్తుంది, సూక్ష్మ శరీరం వస్తుంది అక్కడ. అంటే అది అనుభవించేదానికి సూక్ష్మ శరీరం, దానికి ఎంత శరీరం సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా అనుభవించేదానికి శరీరం ఒకటి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఉందే, ఇప్పుడు అనుభవిస్తూ ఉండేది ఈ శరీరం కాదు, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం దీంట్లో ఉండి అది అనుభవిస్తూ ఉంది. అది అనుభవించేదానికి ఈ శరీరాన్ని అది తీసుకొని ఉండేది. మీరంతా ఈ శరీరాలను ఎందుకు తీసుకున్నారంటే ఆ సూక్ష్మ శరీరంలో కర్మ వాసన సంస్కారం ఉంది. ఆ కర్మ వాసన సంస్కారాన్ని అది అనుభవించేదానికి దానికి సరిపోయేటువంటి శరీరాన్ని తీసుకునింది. నీకు ఎంత డబ్బులుంటే ఆ డబ్బులకు సరిపోయేటువంటి భోగ పదార్థములను నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు మామూలు హోటల్స్ ఉంటాయి, నువ్వు ఎక్కడో పోయినా కాశీకి పోయినామని అనుకో, కాశీలో 500 రూపాయల్లో రూమ్ దొరుకుతుంది, 1000 రూపాయల్లో దొరుకుతుంది, 2000లో దొరుకుతుంది, 5000లో కూడా దొరుకుతుంది, 10,000లో కూడా ఉండొచ్చునేమో. నేనైతే చూడలేదు కాశీని, ఇంతవరకు నేను చూడలేదు, కాశీ పట్టణాన్ని చూడలేదు. నిజమైన కాశీని గురించి కాదు చెప్తా ఉండేది, ఇక్కడ భూమిపైన ఉండే కాశీని గురించి చెప్తాను. సరే, ఇప్పుడు నీ దగ్గర ఉండే డబ్బులను బట్టి నువ్వు తీసుకుంటావు రూమ్. అంటే డబ్బులను బట్టి కదా నీకు ఆ రూమ్ వచ్చింది, నీకు ఫెసిలిటీస్ కూడా అట్లా కదా ఉంటాయి. అదేవిధంగానే ఇక్కడ కూడా నీ శరీరాలన్నీ ఉన్నాయి చూడండి. ఈ శరీరాలన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ మనస్సుకు ఉండేటువంటి పుణ్య సంస్కారాన్ని బట్టి, ఆ మనస్సులో ఉండే పాప సంస్కారాన్ని బట్టి దానిని అనుభవించేదానికి యోగ్యమైన శరీరాన్ని అది తీసుకున్నది. మనకుండే శరీరం అంతా ఇప్పుడు ఎందుకు వచ్చిందనంటే, అదంతా ఎందుకు వచ్చిందంటే నా కర్మనాచారంగానే వచ్చింది, కానీ దేవుడేమి ఇవ్వలా. 9వ అధ్యాయంలో అదే ఇప్పుడు ఇంకొస్తుంది ఆ శ్లోకం కూడా. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. కాబట్టి భగవంతునికి ఎవరి యందు ప్రేమ కానీ ఎవరి యందు ద్వేషము కానీ లేదు. కాబట్టి ఈ శరీరం రావడం అనేటువంటిది ఆ మనస్సు చేసుకోండే పుణ్య సంస్కారాలను పాప సంస్కారాలను బట్టి ఈ శరీరం వచ్చింది. ఈ శరీరంతో ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంటామే, అది శరీరం కాదు అనుభవిస్తుండేది మనస్, సూక్ష్మ శరీరం. అదేవిధంగానే ఇప్పుడు అది జీవుడి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పైకి పోతుంది కదా, పైకి బింగి వాడు అనుభవించాలా. దానికోసమని ఇప్పుడు ఇక్కడ ఆ శరీరము వీడు ఈ కర్త ఇచ్చేదాన్ని బట్టి ఆ శరీరం రెడీ అవుతుంది. అంటే వాడి కర్మానుసారంగా రెడీ అవుతుంది. కర్మానుసారంగా రెడీ కావాలంటే వీడిచ్చే కర్త ఇచ్చేటువంటి దాన్ని బట్టి అప్పుడు 11 రోజులకు ఆ శరీరం రెడీ అవుతుంది. 13 ఇక్కడే ఉంటుంది, 11 రోజులు ఇక్కడే ఉంటుంది, 12వ రోజు కూడా ఇక్కడే ఉండి 13వ రోజు వైకుంఠ సమారాధన చేసిన రోజు ఆ శరీరంతో అందరినీ చూచి పితృదేవత రూపంగా ఉండి వాళ్ళను ఆశీర్వదించి అప్పుడు వెళ్ళిపోతుంది.
అప్పుడు వెళ్ళిపోతుంది అంటే మన నేరుగా వెళ్ళిపోతుందా? ఇప్పుడేమో శరీరం విడిచిపెట్టిన వెంటనే పోయింది, వచ్చేసింది ఒక రోజులోనే. ఇప్పుడు వెళ్ళడానికి ఒక రోజు పట్టదు, ఇప్పుడు వెళ్ళడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇప్పుడు వెళ్ళేదానికి సంవత్సరం పడుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు సూక్ష్మ శరీరంతో ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు అలా తీసుకెళ్ళేదానికి లేదు. అందుకని సంవత్సర కాలం వీడు ప్రయాణం చేస్తాడు. ఈ సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు కదా, ఆ సంవత్సర కాలం ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యంలో ఏర్పడేటువంటి ఆ ఇబ్బందులను అధిగమించే దాని కొరకు ఇక్కడ దానములు చేస్తారు. చెప్పుల దానము, గోదానము, గొడుగు దానము, గోదానము, భూదానము, హిరణ్యదానము, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇటువంటివన్నీ వీడు పోయేతాన్నడే మార్గమధ్యంలో ఈ జీవుడు పోయేటప్పుడు మార్గమధ్యంలో ఏర్పడినటువంటివి ఏవేవైతే ఉన్నాయి వాటన్నింటినీ అధిగమించే దాని కొరకు, సునాయాసంగా వెళ్ళేదాని కొరకు ఇక్కడ వీళ్ళు దానములు చేస్తారు. ఈ దానము యొక్క ఫలము అడుగుపోయి అతన్ని కాపాడుతుంది. వైతరిణి నది ఒకటి వస్తుందట. వైతరిణి నది అంటే చీము, నెత్తురు, రక్తము ఇటువంటి వారితో పారుతూ ఉంటుందంట. దాన్ని దాటుకొని పోవాలి. దాన్ని దాటుకొని పోవాలనంటే వీడు దాంట్లో దిగితే ఎట్లా? అందుకని వీడికి ఇప్పుడు ఏమిటంటే ఆ గోదానం చేస్తున్నామని అనుకోండి, ఆ గోవు దానిలో దిగకుండా దానిని చిన్నగా దాటుకుపోయే సామర్థ్యం ఉంటుంది. అందుకని ఆ గోదానం యొక్క ఫలము ఇతనిని ఆ వైతరిణి నదిలో మునగకుండా ఆ పక్కకు చేరుస్తుంది. ఇక్కడిచ్చే చెప్పుల దానము వాడు నడిచే ప్రదేశంలో, ఆ జీవుడు నడిచే ప్రదేశంలో ఎడారిలో ఎండలాగా ఉంటుందట. ఎడారిలో ఎండ కాస్తే ఎట్లుంటుంది? కాలిపోతూ ఉంటుంది, బొబ్బలు వస్తుంటాయి. ఆ బొబ్బలు ఇతనికి రాకుండా బాగా సున్నితంగా నడిచేదాని కొరకు ఆ కాళ్ళకు చెప్పులు, ఈ ఫలము అక్కడ అతన్ని రక్షిస్తుంది. గొడుగు అదేవిధంగా ఏందో వానలు పడేటప్పుడు ఆ పరిస్థితుల్లో గొడుగులు, ఇంకా కీకారణ్యం ఏదో వస్తుంది దాంట్లో నుంచి రక్షించేదానికి ఇంకోటి ఏందో, మళ్ళా విసనకర్ర, ఇటువంటివన్నీ గాలి లేని ప్రదేశంలో పోతుంటాడు కాబట్టి ఆ గాలి, విసనకర్ర వలన గాలి రావడం, ఇటువంటివన్నీ కూడా అక్కడ ఆ జీవుని రక్షిస్తుంది. అందుకనే వీడు సంవత్సర కాలం, ఎవరు వాడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంవత్సర కాలము శుభకార్యములు చెయ్యరాదు. అది అక్కడ నియమం. అందుకు సంవత్సరమైన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ జీవునికి తిథి చేసిన తర్వాత ఇప్పుడు ఇతను వేరే కార్యక్రమాలు చేయడానికి అర్హుడు. అంటే అంతవరకు ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తే అది దైవారాధన చేసినట్లే లెక్క, పితృదేవతారాధన. నేను దేవుణ్ణి ప్రార్థించట్లేదు అని అనుకోకూడదు. నువ్వు ప్రార్థిస్తానది దేవుణ్ణే, పితృదేవతల రూపంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి అట్లా ఆరాధించాలి. సరే, ఆడికి పోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు మళ్ళీ యమధర్మరాజు గారు చూస్తారు. చూసి ఈయన స్వర్గలోకానికి సరిపోయే పుణ్యం చేశాడా, నరకలోకానికి పోయే పాపం చేశాడా చూస్తాడు. చూచి ఇతను ఏది తక్కువ చేసి ఉంటే, మొదట ఏది తక్కువ చేసి ఉంటే, పుణ్యం తక్కువ చేసి ఉంటే ముందు స్వర్గానికి, పాపం తక్కువ చేసి ఉంటే ముందు నరకానికి. ధర్మరాజు గారు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టారుగా. ధర్మరాజు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి పోయాడు? ఇప్పుడైనా నరకలోకానికి పోయాడు. నరకలోకంలో పోయి యమధర్మరాజు గారితో ఆహ్వానించారు. అక్కడంతా కూడా యమధర్మరాజు గారితో మాట్లాడారు. ఈయన యమధర్మరాజు గారు పోయేటప్పటికే ద్రౌపది అక్కడ ఉంది, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈయనకంటే ముందే చేరినారు. ఒకరొకరు కింద పడిపోతూ వస్తారులే స్వర్గారోహణంలో. వాటర్ అండ్ ఆఫ్ చెప్ప. సరే, అప్పుడేమైంది? అప్పుడు వెళ్తాడు ధర్మరాజు గారు, వెళ్తారు, నరకలోకంలో ఉంటాడు, బాగానే ఉంది. ఇప్పుడు
అంతా చూస్తాడు ధర్మరాజు గారు. చూస్తే ఎందుకు చూస్తాడు? దుర్యోధనుడు వీళ్ళు ఎక్కడున్నారు అని చూస్తాడు. వాళ్ళు కనిపించారు. సరే వచ్చినారు, అటుకు అయిపోయింది. ఈయన పాపం ఒకటి చేసి ఉన్నాడు. ఏది? అశ్వత్థామ హతహ అని చెప్పాడు కదా. అది కొద్దిగా తప్పు చెప్పినట్లు కాకుండా తప్పు చెప్పినట్లుగా ఏదో అయ్యింది. ఆ శేష ప్రభావం చేత ఇక్కడికి రావడం జరిగింది. సరే ఇక్కడి నుంచి వీళ్ళు ఇప్పుడు మళ్ళా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది మాతో కలిపి వీళ్ళంతా మళ్ళా స్వర్గలోకానికి యమధర్మరాజు గారు మీరు ఇంకా స్వర్గలోకానికి వేయించేయండి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు పోతాడు. స్వర్గానికి పోయినారు. స్వర్గానికి పోతే అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కర్ణుడు కూడా వీళ్ళకంటే ముందే పోయి ఉంటారు కదా. వీళ్ళకంటే ముందే పోయి ఉన్నారు అక్కడ. ముందే పోయి ఉంటే ధర్మరాజు గారు చూశారు. ఏంటి వీళ్ళు స్వర్గలోకంలో వీళ్ళు వచ్చున్నారు అని చెప్పి వాళ్ళు ముందు వచ్చి స్వర్గలోకంలో అనుభవిస్తున్నారే భోగాలు అని చెప్పి ఈ స్వర్గలోకానికి నేను రాను అని చెప్తాడు. ఎవరు? ధర్మరాజు గారు. నేను రాను. నేను రాను అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఇంకా ఏంది ఇప్పుడు వీరు రావాలా? ధర్మరాజు గారు స్వర్గలోకానికి రావాలా? వీరు రానంటారేంది అని చెప్పి అప్పుడు ఇంకా అక్కడ ఉండేటువంటి దేవేంద్రుడు, మళ్ళా యమధర్మరాజు గారు, వీళ్ళందరూ మళ్ళా ఒక సమావేశం ఏర్పాటు చేసి పిలుస్తారు. ఎందుకు స్వామి మీరు రామంటున్నారు అంటే, పాపం చేసిన వాళ్ళందరినీ స్వర్గలోకంలో తెచ్చి ముందే పెట్టినారు మీరు, ఎట్లవుతుంది? ఇది ఎట్లా సరిపోతుంది ధర్మము? ఇట్లా చేస్తే మానవ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా అన్నీ చేస్తే కూడా వచ్చి స్వర్గంను కూడా ఈ విధంగా ఏమన్నా కబ్జా చేసినట్లుగా ఏమైనా చేసినారా అని చెప్పి అడుగుతాడు. వాళ్ళు చెప్తారు, ఓహో మీ యొక్క భావన అదే అని చెప్పి, పుణ్యము ఎక్కువ ఉంటే అది తర్వాత, ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవించాలి. కాబట్టి వాళ్ళు పుణ్యం తక్కువ చేసుకున్నారు. పుణ్యం తక్కువ చేసుకున్నారు కాబట్టి ముందు స్వర్గంలోకాన్ని వాళ్ళు అనుభవించేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఏమవుతారు? తర్వాత నరకలోకానికి పోతారు. మీరు పాపమును తక్కువ చేసుకున్నారు కాబట్టి ఏం చేశారు? మీరు ముందు నరకలోకానికి వెళ్ళారు. మీ యొక్క పాపం అయిపోయింది, దాని ఫలం అయిపోయింది. ఇప్పుడు మీరు స్వర్గలోకంలో మీరు ఉండవచ్చు. వాళ్ళు ముందు స్వర్గలోకాన్ని అనుభవిస్తారు. పాపం పుణ్యం చేసుకున్నారు కాబట్టి కొద్దిగా, ఆ పుణ్యం అయిపోయిన తర్వాత వెంటనే అక్కడికి పంపించేస్తారు అని చెప్తారు. ఓహో అట్లనా, సరే అట్లని చెప్పి మళ్ళా స్వర్గలోకానికి వీరు వస్తారు. ఎందుకు చెప్తున్నామంటే, నరకలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడేముండాలా? ద్వారం ఉండాలా? నరకలోకానికి పోవాలంటే పాపం ఉండాలా? పాపం నా దగ్గర ఉంటే ఇంక నేను నరకానికి పోవడానికి గురించి చెప్పాలనా? నరకానికి టికెట్ తీసుకుంటున్నాం. స్వర్గానికి పోవాలంటే పుణ్యం సంపాదించుకుంటే స్వర్గానికి పోతాం. ఏమంటే స్వర్గానికి పోవాలంటే పుణ్యం సంపాదించుకోవాలా, నరకానికి పోవాలంటే పాపం సంపాదించుకోవాలా. ఇప్పుడు నువ్వు స్వర్గానికి పోతావా నరకానికి పోతావా? ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లో. రెండు తప్పించుకోవాలంటే రెండు చేయొద్దు. రెండు చేయకుండా అంటే అప్పుడు రెండు చేయకన్నా ఉంటే ఎవరు చేయకన్నా ఉంటారో వాళ్ళు స్వర్గానికి పోరు, నరకానికి పోరు. ఎక్కడ పోతారు?
కానీ ఇక్కడ మనకు విషయము ద్వారం కిమేకం నరకస్య. ఇక్కడ ఇక్కడ టాపిక్ మనకేమిటి? ఆచార్యుల వారిని శిష్యుడు అడుగుతున్నాడు ప్రశ్న, గురుదేవా ద్వారం నరకస్య, ద్వారం నరకానికి ద్వారము ఏది? అక్కడేమో భగవంతుడు మూడింటిని చెప్పాడు కదా, కామ క్రోధ స్తదా లోభ. ఇక్కడ ద్వారం కిమేకం నరకస్య, నరకానికి పోవాలంటే ద్వారము ఏది అని అడుగుతున్నాడు. 3వ అధ్యాయంలో, ఇప్పుడు ఈరోజు పారాయణం చేశాం కదా, ఈ 3వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న అడుగుతాడు, యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే అని భగవంతుడు చెప్తాడు. అంటే ఆత్మతత్వమునందు యస్వాత్మరతి, ఆత్మరతిలో ఉండేవాడు, ఆత్మతృప్తిలో ఉండేవాడు, ఆత్మ సంతోషములో ఉండేటువంటి వాడు, అతను ఏ కార్యము చేసే పని లేదు, అతను దేనిలోనూ బంధింపబడేది కూడా లేదు. యస్వాత్మరతి ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవచ సంతుష్ట. ఇవి 3 విశేషణాలు: ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మ సంతుష్టి. ఇవి ఉండేటువంటి వాడు ఏ కర్మ చేయాల్సిన పని ఉండదు, కర్మ చెయ్యడు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు వెంటనే ప్రశ్న వేస్తాడు, ఎందుకంటే నేను కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను, నేను ఉండలేకపోతున్నానే. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహు. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను మహాత్మా, ఆత్మరతిలో, ఆత్మతృప్తిలో, ఆత్మ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నా. అయితే నేను అలా ఉండలేకపోతున్నా. నా చేత ఎవడో ఇలా ఆత్మతృప్తి, ఆత్మరతి, ఆత్మ సంతోషంలో ఉందామని అనుకుంటూ ఉంటే అలా ఉండనీయకుండా చేస్తున్నాడు. ఎవడు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. ఎవడు చేస్తున్నాడు అట్లాగా అని అడుగుతాడు. అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ, అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ. శ్రీకృష్ణునికి ఒక పేరు వార్ష్ణేయ. వార్ష్ణేయ అనంటే వృష్ణీ వంశములో సంభవించినవాడు. వృష్ణీ వంశం అంటే గొల్లవాళ్ళ ఇళ్ళల్లో పుట్టినటువంటి వాడా, గొల్లవాళ్ళ ఇళ్ళల్లో పెరిగినటువంటి వాడా అని. ఇప్పుడు మొదట పుట్టిందేమో రాజుల దగ్గర పుట్టినాడు కదా, అక్కడ దేవకి వసుదేవుల సంతానంగా పుట్టినాడు. వాళ్ళు కూడా యాదవులేని అనుకోండి, అయినా కూడా అంటే రాజులకు పుట్టినాడు. సరే, రాజులకు పుట్టినాడని అనుకోండి, మళ్ళీ పెరిగింది ఎక్కడ పెరిగాడు? ఇప్పుడు గోకులంలో పెరిగాడు. ఇప్పుడు రాజుల దీంట్లో పుట్టి ఏదో సామంతుల ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి అక్కడ పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. నీ యొక్క స్థితి ఎటువంటిది? నువ్వు పరమేశ్వరుడు. ఇదంతా కథలండి, ఇవి కథలు. వీటన్నింటినీ అదే సత్యము అని పట్టుకోవద్దండి. మీలాంటి బుద్ధిమంతులు చాలా గొప్ప వాళ్ళు ఉండరు కాబట్టి నాకు ఇట్లాంటివి చెప్పేటప్పుడు నేను కొంచెం గట్టిగా చెప్తాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకునే విధానాలు అలా ఉన్నాయి కాబట్టి. దాన్ని ఊరికే ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాం మనం. దాన్ని అట్లా తీసుకోవాలా. కాబట్టి అంతటి గొప్ప మహానుభావుడైన నీవు
అక్కడ నుంచి ఉండకుండా ఇక్కడ పుట్టినావు. సరే పుట్టినావు అని అనుకో, మంచి రాజులిండ్లలో పుట్టినావు. రాజులిండ్లలో పుట్టినంత మాత్రాన అక్కడన్నా ఉన్నావు పోనీ, అక్కడ కూడా లేకుండా ఏదో ఒక చిన్న గొల్ల పల్లెలో అక్కడవి పెరిగావు. ఇది నువ్వేమన్నా అనుకున్నావా? నీకేమన్నా ఇష్టమా? నీకు ఇష్టము లేకుండానే ఏ విధంగా అయితే నువ్వు ఇంత గొప్ప దాంట్లో నుంచి నువ్వు ఇంత చిన్న గొల్లపల్లిలో పెరగాల్సిన పరిస్థితి వచ్చిందో, ఆ విధముగా మమ్మల్ని కూడా మేమేమో ఆత్మస్థితిలో ఉండాలని అనుకుంటున్నాం, ఆత్మభావనలో ఉండాలని అనుకుంటున్నాం, ఆత్మానందాన్ని పొందాలని అనుకుంటున్నాం. అయినా మేము అట్లా ఉండనీయకుండా మమ్మల్ని ఏం చేస్తుందంటే డైవర్ట్ చేసేస్తుంది. ఎవడు అలా డైవర్ట్ చేస్తున్నది? ఎందుకు అలా డైవర్ట్ చేస్తున్నారు? చూడండి, ప్రశ్న బాగానే ఉందా లేదా? మనకు కూడా ఉందా లేదా? మనకు ఆ భావాలు ఉన్నాయా లేదా? శ్రీ భగవానువాచ, అక్కడేమంటాడు? కామయేష క్రోధయేష ఇవి రజోగుణ సముద్భవ. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? రజోగుణము నుంచి వచ్చినాయి. కామ ఏష క్రోధ ఏష. కామము యొక్క తమ్ముడు క్రోధం. అంటే ఇప్పుడు మొదట ఎవడు? కామం. కామమునకు అనుంగు సోదరుడు క్రోధం. అంటే కామం అనేవాడు ఒకడున్నాడు, వానికి తమ్ముడు ఒకడున్నాడు, ఇద్దరిని పెట్టద్దు. కామం ఎక్కడుంటుందో క్రోధము అక్కడ ఉంటుంది అని అర్థము. అంతేగాని మళ్ళా బుద్ధిమంతులు కాబట్టి నేను అట్లా కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మొదట ఏమిటి? కామము. కామం ఉంటే అన్నీ ఉంటానైనా ఏం ఇబ్బంది పడాల్సిన పని. ఒక్క కామం ఉంటే దాని సంతానం అంతా అక్కడే ఉంటుంది. దైవ అసుర సంపద్విభాగ యోగంలో భగవంతుడు ఏం చేశాడంటే దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మాసుచ సంపదం దైవీం అభిజాతోచి పాండవ చెప్పి తర్వాత ఆసురి లక్షణాలు ప్రారంభిస్తాడు. దైవో విస్తరస ప్రోక్త ఆసురం పార్థ మేశ్రణు ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా నశోచం నాపిచాచారో నసత్యం తేషు విద్యతే. దానికంటే ముందు 4వ శ్లోకంలో ఏం చేస్తాడంటే దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద ఆసురీం. ఆసురీ సంపదని ఈ శ్లోకంలో చెప్పేశాడు, ఒకే శ్లోకంలో. ఏంటంటే అవి? దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురు. ఇది వీళ్ళు అసురులు. అసురులు అంటే రాక్షసులు. ఈ రాక్షసులయా, రాక్షసులు అనేటువంటి ఈ లక్షణాలు ఉంటాయన్నాడు. దంభము దర్పము క్రోధము. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ. ఈ లక్షణాలు ఉంటాయే ఇవి రాక్షసులు అని చెప్పాడు. ఇవి 16వ అధ్యాయం కదా. 16వ అధ్యాయంలో ఈ ఒక్క శ్లోకం చెప్పాడు అసురి లక్షణాలు. ఈ ఒక్క శ్లోకాన్ని మళ్ళీ వివరిస్తాడు. విషయం చూసుకోండి. 16వ అధ్యాయము ఏదైనా ఎట్లుంటుందంటే, ఇప్పుడు భగవద్గీత చెప్పేటప్పుడు మొట్టమొదట ఒకే శ్లోకం చెప్పారు. ఏది? అశోచ్య అనన్వశోచస్వం ప్రజ్ఞావాదం చ భాషసే గతాసు నగతాసుంస నా అనుశోచంతి పండిత. ఒకటే శ్లోకం. భగవద్గీత అంతా ఒకటే శ్లోకం. ఆ ఒక్క శ్లోకాన్నే వివరించినారు.
మొదట ఒక శ్లోకం చెప్పినారు, ఆ శ్లోకాన్నే మళ్ళీ వివరిస్తారు. బీజం ఒకటే ఉంటుంది, ఆ బీజం ఏమవుతుంది మళ్ళా పెరిగి పెద్ద వృక్షం అవుతుంది. అట్లాగే బీజంలాగా అశోచ్యానన్వశోచస్త్వం ఇది బీజం, మనం కూడా చెప్తాం కదా అదే. అట్లా బీజం ఇక్కడ 16వ అధ్యాయం ఆసురీ సంపదను వివరించేదానికి మొదట ఈ ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఇది 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో చెప్పేదానికి బీజము 3వ అధ్యాయంలో ఇక్కడ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటే ఇప్పుడేమిటి, కామము క్రోధం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి రజోగుణం నుంచి పుట్టినాయి. ఈ రజోగుణం నుంచి పుట్టినటువంటివి అసురీ సంపదకు సంబంధించినటువంటివి. బృహదారణ్యకోపనిషత్తులోకి పోయినప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో కామము వర్ణిస్తారు. ఇప్పుడు బ్రహ్మచారిగా గురుకులానికి వెళ్ళినాడు. గురుకులానికి వెళ్ళాడు. ఏం చేస్తాడు? గురుకులంలో వెళ్ళి విద్యాభ్యాసం చేస్తాడు. విద్యాభ్యాసం చేస్తున్నాడు గురుకులంలో. 12 సంవత్సరాలు గురుకులంలో విద్యాభ్యాసం. ఉపనయనము 8 సంవత్సరాలకు చేస్తారు. 8 సంవత్సరాలకు ఉపనయనం చేసి గురుకులంలో వేసేస్తే 12 సంవత్సరాలు గురుకులంలో ఉంటాడు. అప్పుడు ఎంతైంది వయసు? 20 సంవత్సరములు పూర్తి అయినది. 21వ సంవత్సరంలో పడింది. ఇప్పుడు అతను విద్యాభ్యాసం పూర్తి అయినది. ఇప్పుడు గురువుగారు దగ్గరికి వెళ్తాడు. గురువుగారికి గురుదక్షిణ ఏదో ఇచ్చేసి ఇంకా ఈయన పాటికి ఈయన రావచ్చు. లేదా గురువుగారితో పాటుగానే స్వామి నేను ఇంకా నాకు ఈ ప్రాపంచిక ఐహిక విషయాలపైన నాకేమీ వెళ్ళట్లేదు నా మనస్సు, నేను ఇక్కడే ఆశ్రమంలోనే ఉంటానంటే నిరభ్యంతరంగా ఇక్కడే ఉన్నాయినా అని చెప్పి గురువుగారు చెప్పి అక్కడనే వారికి ఆశ్రమంలోనే ఉండేటట్లుగా చేసి వారిని అనుసరించి వారికి ఉండే మానసిక పరిస్థితిని అనుసరించి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే సన్యాసాశ్రమం ఇవ్వడమా లేకపోతే ఇంకా కొంతకాలం ఉండడమా ఏదో ఒకటి చేస్తారు. అది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సన్యాసాశ్రమంలో అక్కడ ఉండేదానికి ఈయనకు యోగ్యత లేకుండా అప్పుడేమవుతాడంటే వీడికి ఆశ్రమంలోనే ఉండి సన్యాసం తీసుకొని బ్రాహ్మీ స్థితిలో ఉండటం అనేటువంటిది ఈయనకు యోగ్యత లేదు. యోగ్యత లేనప్పుడు అప్పుడేం చేయాలా? గురువుగారు సరేనైనా నువ్వు ప్రపంచంలోకి వెళ్ళు అని చెప్తాడు. ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఎలా ఉండాలనేది చెప్తాడు. 3వ అధ్యాయం ప్రారంభంలో ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరేమాం నియోజయసి కేశవ. నేనేదో సన్యాసం తీసుకుంటానంటే నన్ను సన్యాసం తీసుకోనికుండా యుద్ధం చేయమంటావేం తప్ప కృష్ణ స్వామి అని అడుగుతాడు. అర్జునుడు నేను భిక్షాటన చేసుకుంటానన్నాడు కదా. నేను భిక్షాటన చేసుకుంటానంటే ఏంది? ఇప్పుడు నువ్వు నన్ను కర్మ చేయమంటావేంది? ధ్యాయసి చేత్ కర్మనస్తే మతాబుద్ధి జనార్దన తత్కిం కర్మని ఘోరేమాం. కర్మ ఘోరమైనది అని చెప్తున్నాడు కదా. అంటే అర్జునుడు అడుగుతున్నాడు, ఘోరమైనటువంటి కర్మను నన్ను చేయమని ఎందుకు నువ్వు నన్ను నిర్దేశిస్తున్నావు? సన్యాసం తీసుకుంటాను కదా నిన్న, సన్యాసం వైపు పోనీయకుండా ఘోరమైన కర్మలను నన్ను ఎందుకు పడేస్తావు? శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయ అనఘ. హే అనఘ, హే అర్జున, పాపదోషములు లేనటువంటి వాడా, నీకు నేను చెప్తాను విను. పురాప్రోక్త, నేను ముందే చెప్పినాను. ఏం చెప్పినాను?
లోకేస్మిన్, ఈ లోకంలో ద్వివిధా నిష్ఠ, 2 నిష్టలు ఉన్నాయి. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. కర్మ మార్గము, జ్ఞాన మార్గంని 2 మార్గాలను నేను ముందే నిర్దేశించి ఉన్నాను. కర్మ మార్గము, జ్ఞాన మార్గం ఎందుకు నిర్దేశించినాను అంటే, జ్ఞాన మార్గానికి యోగ్యులైనటువంటి వాడు జ్ఞాన మార్గంలో వస్తాడు. జ్ఞాన మార్గానికి యోగ్యత లేనటువంటి వాడు కర్మ మార్గం. అంటే జ్ఞాన మార్గమునకు యోగ్యత లేనివాడంటే అర్థం ఏమిటి? జ్ఞాన మార్గం అనంటే సర్వము బ్రహ్మమే, సర్వము ఈశ్వరుడే అనేటువంటి యోగ్యత కలిగిన వాడు జ్ఞాన మార్గంలో ఉండేదానికి అర్హుడు, ఉండేదానికి అతను అర్హుడు. కాబట్టి అతనికి జ్ఞాన మార్గం. జ్ఞానయోగేన సాంఖ్యానాం, అది సాంఖ్యం అంటే జ్ఞానముని గురించి చెప్తున్నాడు పరమాత్మ. కపిల సాంఖ్యం ఏం చేస్తుందంటే జ్ఞాన మార్గంలోకి వస్తుంది, కానీ పూర్తిగా జ్ఞానతత్వానికి రాదు. అందులో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను మళ్ళా బ్రహ్మసూత్రాల్లో వాటిని రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనము వాటన్నింటిని పట్టుకొని ముందుకు వచ్చి ఈ సాంఖ్యం అనేటువంటిది ఎట్లా అనేటువంటి దాన్ని చూసి ఆ సాంఖ్యమునకు, భగవంతుడు చెప్పినటువంటి సాంఖ్యమునకు అక్కడ గుర్తించి అందులో ఉన్నటువంటి కపిల మహర్షి గారు చెప్పినటువంటి సాంఖ్యమేమి సామాన్యమైనది కాదు, చాలా గొప్పది, ఉత్కృష్టమైనది. అంటే ఇప్పుడు ఒకతను ఐఏఎస్ చేయాలని అనుకున్నాడని అనుకోండి. ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివాడు అతను. 10th క్లాస్ వరకు చదివినటువంటి వాడు ఐఏఎస్లో కూర్చునేదానికి సరిపోతుందా? ఇంటర్ అయ్యింది, తర్వాత డిగ్రీ అవుతుంది, తర్వాత ఐఏఎస్కి క్వాలిఫై కావాలి. అది ప్రిలిమ్స్ రాయాలి, దాంట్లో సెలెక్ట్ కావాలి, దాంట్లో దీంట్లో క్వాలిఫై అయిన వాడు మళ్ళీ 2వ ఇంటర్వ్యూకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు వచ్చాడండి వీడు. ఇంటర్మీడియట్ వరకు వచ్చినటువంటి వాడు నేరుగా వెళ్ళిపోతాడా? అట్లా సాంఖ్యం అనేటువంటిది ఇంటర్ వరకు తీసుకొస్తుంది, పూర్తి స్థితిని తీసుకురాదు. కానీ ఇక్కడ సాంఖ్యం ఉందే, ఇది జ్ఞానతత్వాన్ని గురించి పూర్తిగా తీసుకెళ్తుంది. అంటే ఆ మార్గానికి పోయే మార్గంలో ఈ కపిల సాంఖ్యం అనేటువంటిది దగ్గరికి తీసుకొస్తుంది. అంటే పూర్ణత్వంగా చెప్పుట లేదక్కడ, కొంత ఆ మార్గంలో రావడం జరిగింది. సరే, ఇప్పుడు అందుకే భగవంతుడు ఏమన్నాడు? జ్ఞానయోగేన సాంఖ్యాన అంటే ఈశ్వర భావన, ఆత్మభావన అనేటువంటిది ఏది ఉందో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాన మార్గం. ఆ స్థితిలో యోగ్యత లేనివాడు కర్మ మార్గం. ఆ స్థితిలో యోగ్యత లేనివాడు అని ఎందుకంటున్నాడంటే, వీడి మనస్సులో సర్వము ఈశ్వరుడు అనేటువంటి భావన లేకుండా వీడి మనస్సులో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఉండే కారణము చేత ఆ కోరికలను అనుభవించేదానికి ఇప్పుడు వీడు లోకంలోకి వెళ్తాడు. అంత ఈశ్వరుడు అని అంటాడు, మళ్ళీ కోరికలతో పోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు వీడికి ఇంకా యోగ్యత లేదు. కాబట్టి వాడికి ఏమిటి? కర్మయోగము. వాడికి కర్మయోగాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు కదా ఈ పిల్లోడు, విద్యాభ్యాసం పూర్తయిందిగా. ఇప్పుడు వీడు అక్కడే ఉంటాను అంటే జ్ఞానానికి యోగ్యుడైనాడు. కాబట్టి నాకు ఈ ప్రపంచంతో పని లేదు, నేను భగవన్ మార్గంలో ఉంటాను అని చెప్పి ఆ మార్గంలో ఉన్నాడు. ఇంకొకతను మనస్సులో కోరికలు ఉన్నాయి, చదువుకున్నాడు కానీ ఇంకా మనసులో కోరికలు ఉన్నాయి. ప్రపంచంలో అనుభవిద్దాం, తిరగదాం అనేటువంటి భావాలు ఉన్నాయి. అప్పుడు గురువు గారు పిలిచి, నాయన సంతోషం, మంచిది, నువ్వు ఎక్కడున్నా ఈ స్థితిని, ఏ స్థితిని, ఈ విద్యాభ్యాసములో చెప్పినట్లుగా నువ్వు అక్కడ ఆచరించు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యన్యవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని.
ఇటువంటివన్నీ ధర్మాలను మళ్ళీ చెప్తాడు గురువు గారు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, నువ్వు దేనిని విడిచిపెట్టకుండా నువ్వు దీన్ని చేసుకో అని చెప్తాడు. అప్పుడు వివాహం అంటే ఇప్పుడు వీడేం చేయాలంటే ప్రపంచంలో భోగములను అనుభవించాలంటే, ప్రపంచంలో భోగాలను అనుభవించాలంటే సరే, ప్రపంచంలో భోగాలను అనుభవించాలంటే ఎవరుండాలంటే, ఇప్పుడు భోగాలు అనుభవించాలంటే వీడికి ధనము, ధాన్యము, వస్తువులు, వాహనాలు అన్నీ కావాలి. ఈ ధనధాన్య వస్తు వాహనాలు అన్నీ కావాలంటే నీకు ఎట్లా వస్తాయంటే యజ్ఞం చేస్తే వస్తాయి. యజ్ఞం చేస్తే వస్తాయి. ఆ యజ్ఞం చేయాలంటే పక్కలో భార్య ఉండాలి. అందుకొరకు ఇప్పుడు ఏం చేయాలా? వివాహం చేసుకోవాలి. వివాహం ఎందుకు చేసుకోవాలని అర్థమైంది ఇప్పుడు? అందుకోసం వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలంటే ఇప్పుడు ఆయన వచ్చాడుగా, విద్యాభ్యాసం గురుకులం నుంచి వచ్చాడుగా, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే వీడికి ఎంత వయసు? ఇప్పుడు 21. ఎంత వయసు ఉండే పిల్లని పెళ్లి చేసుకోవాలా? 8 సంవత్సరాలు ఉండే పిల్లని పెళ్లి చేసుకోవాలి. 8 సంవత్సరాల పిల్లను పెళ్లి చేసుకోవాలి. ఆ 8 సంవత్సరాల పిల్లను పెళ్లి చేసుకుని ఆ పిల్ల వచ్చిన తర్వాత ఆ పిల్లకు వీడు 12 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడుగా, దానిని చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ విద్యనంతా ఇప్పుడు ఈమెకి చెప్పాలి. అప్పుడు ఈమెకి ఎంత వస్తుంది వయసు? ఇప్పుడు ఆమెకి 20 అవుతుంది. ఇతనికి వయసు ఎంత అవుతుంది? 32. 31 వస్తుంది. 31, 32 వస్తుంది. ఇప్పుడు అతనికి పరిపక్వమైన మనస్సు ఉంటుంది, స్త్రీకి అంతా బాగా పరిపక్వత వస్తుంది. ఈవిడికి విద్యాభ్యాసమైంది, ఆయనకు పరిపక్వంగా అన్నాడు. ఇప్పుడు సంసార జీవనం. పెండ్లి 8 ఏళ్ళకి అయిపోయింది ఆమెకి. అది బాల్య వివాహాలు అనేటువంటివి. అవి శాస్త్రం అది పెట్టిండేది. అది పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లలకంతా పెళ్లి చేయాల్సి. బుద్ధి జ్ఞానం ఉండద్దు. దాన్ని ఆ మార్గంలో పోతే ఇంక వేరే వస్తుంది, వద్దు. అలా వివాహం చేసుకుని ఇప్పుడు ఆమెను దగ్గర పెట్టుకొని ఆమెతో యజ్ఞం చేస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవనమును గడుపుతూ, అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈమెకు శాస్త్రజ్ఞానం ఉంది, ఇతనికి శాస్త్రజ్ఞానం ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి లోకంలో ఎలా ఉండాలనంటే దానికోసం వీళ్ళు వ్యవహారం చేస్తుంటారు. ఇప్పుడు ధనేషణ, ధారేషణ, లోకేషణ, ఏషణ త్రయములు విన్నారు ఎప్పుడన్నా? తాపత్రయములు, దుఃఖములు 3 విన్నారా? దుఃఖాలు 3, తాపత్రయములు 3, ఏషణత్రయములు 3 ఇవి ఉన్నాయి. దుఃఖములు ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము. అందుకే మనము ఓం శాంతి 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 ఎన్నిసార్లు చెప్తాం? 3 సార్లు. ఎందుకంటే ఈ దుఃఖాలు 3 ఉన్నాయి కాబట్టి 3 తాపమును తగ్గించమని చెప్పి ప్రార్థించడమే ఇక్కడ 3 సార్లు చెప్పడం శాంతి, శాంతి మంత్రం. ఇప్పుడు వీడు లోకేషణ, ధనేషణ, ధారేషణ 3 ఉన్నాయి వీడికి. చూడు, వీడు లోకంలో పోవాలని అనుకున్నాడు కదా, లోకంలో పోవాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు వీడు భార్య కావాల్సి వచ్చింది. భార్య ఎందుకు కావాల్సి వచ్చింది? లోకంలో వీడు భోగాలను అనుభవించాలని అనుకున్నాడు కాబట్టి.
ఈ 3 వచ్చినాయి. ఇప్పుడు భోగాలు వచ్చినాయి, లోకం వచ్చింది, భార్య వచ్చింది. దీని నుంచి ఇంకా పుత్రేషణ ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి, కొడుకు అవన్నీ కూడా అక్కడి నుంచి పుట్టుకొని వస్తాయి. ఈ 3 వచ్చేదానికి కారణం ఎవరు? కామం, కోరిక. ఈ 3 వచ్చేదానికి కోరిక కదా, కోరికతో కదా వీడు ఇప్పుడు బయట వచ్చాడు. కాబట్టి కోరిక ఇప్పుడు ఏం చేసింది? వీడిని అక్కడి నుంచి అట్లే బ్రాహ్మీ స్థితిలో ఉండనీయకుండా వీడిని బయట తీసుకొచ్చేసింది. వేదాధ్యయనం చేసినటువంటి వాడు, వేదాంతం చదువుకున్నటువంటి వాడు, అట్లాంటి వాడు ఇప్పుడు బయట వచ్చి ఈ విధంగా బయట ఇలా ఉంటాడు. ఓకే, ఉండని అనుభవించవచ్చు. వాడు ఇప్పుడు ఏమవుతాడు? ఈ మార్గంలో ఉండి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ కర్మయోగం చేస్తూ ఇక్కడ భోగములను ధర్మబద్ధంగా అనుభవిస్తూ వైరాగ్యమును సంపాదించుకొని అక్కడి నుంచి మళ్ళీ వీడేం కావాలంటే మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి సన్యాసమును తీసుకోవాలి. ఇది ప్రొసీజర్. కానీ వీడేమైనాడు? ఇక్కడొచ్చి ఇక్కడి నుంచి అనుభవిస్తున్నాడు కదా. ఈ అనుభవిస్తే ఏమవుతాడు వీడు? ఆశ్రమానికి పోతాడా? ఆశ్రమానికి పోకుండా, ఆశ్రమానికి పోయినా ఆశ్రమంలో ఉండేది ఇంతేలే అని చెప్పేసి దాన్ని కూడా వీడి కోసం ఉపయోగించుకుంటూ ఇప్పుడు వీడేం చేస్తాడు? దీంట్లో పడిపోతాడు. ఇక్కడ పడిపోయేదానికి కారణం ఇప్పుడు ఎవరు? కోరిక. ఆ కోరిక స్త్రీ వచ్చిన తర్వాత ఇంకేమైంది? ఇంకా బాగా వృద్ధి చెందినది. దానికి సపోర్ట్ చేస్తుంది ఆవిడ. మీకు ఈ సృష్టిలో అత్యంత ప్రబలమైన శత్రువు ఎవరనంటే నీ శరీరం. అత్యంత ప్రబలమైన శత్రువు నీ శరీరం. ఎందుకంటే నీ శరీరం ఉంది కాబట్టి ఆ శరీరంతో ఇంకొక శరీరాన్ని అనుభవించాలనే కోరిక పుడుతుంది. నీకు ఉండేటువంటిది ఏమిటంటే శరీరముతో ఇంకొక శరీరాన్ని అనుభవించాలనేటువంటి కోరిక పుడుతుంది. ఈ శరీరంతో ఇంకొక శరీరాన్ని అనుభవించాలనే దానికి శరీరమే ఇక్కడ ఉపకరణం. అంటే శరీరం యొక్క ప్రభావము స్త్రీని కోరుకుంటుంది. స్త్రీ శరీరము పురుషుని కోరుకుంటుంది. సరే, అది తర్వాత ప్రశ్న. అంటే ఇప్పుడు వీడు ఇట్లా పతనమయ్యేదానికి కారణము మొట్టమొదట ఎవరు మొదలయ్యింది? బ్రహ్మచారి కదా. బ్రహ్మచారి నుంచి స్త్రీకి నేరుగా డైరెక్ట్గా విద్యాభ్యాసం చేసేదానికి లేదు. స్త్రీ భర్త ద్వారా విద్యాభ్యాసం చేయాలి. కాబట్టి స్త్రీకి చెప్పలేదు, పురుషునికే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నీకు ప్రబల శత్రువు ఇక్కడ స్త్రీ. నీ శరీరము స్త్రీని కోరుకుంటుంది. స్త్రీని కోరుకొని ఆ మార్గంలో పోనీయకుండా ఇక్కడ పడిపోతావు. ఆ శరీర నిర్మాణం అనేటువంటిది ప్రకృతి యొక్క సహజత్వంగా అట్లాంటివి వస్తాయి. ప్రకృతి సహజంగా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రకృతి సహజంగా వచ్చిందని దాన్ని అలా స్వీకరించకుండా వీడేం చేస్తారు? ఇప్పుడు దాంట్లో పడిపోయి మునిగిపోయి దాని నుంచి బయటపడ్డాడు. అసలు కర్మయోగం చేయరానని అంటే కర్మయోగం చేయడు వీడు చేస్తా ఉండేదంతా కర్మయోగము జ్ఞానయోగం అని అనుకొని శ్రీమన్నారాయణ వద్దు. పనికిరానటువంటి దీంట్లో పడిపోతుంటాడు. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చేశాడంటే గురువు గారిని అడిగితే ద్వారం కిమేకం నరకస్య, నరకానికి ద్వారం ఏమిటి అని అంటే ఇక్కడ వీడు పెళ్లి చేసుకొని అక్కడి నుంచి వచ్చేసాడుగా. అక్కడి నుంచి వీడు ఆశ్రమానికి పోవాలిగా. ఆశ్రమానికి పోయే మార్గంలో ఉన్నాడా? ఇట్లా పడిపోయాడు. అందుకని నాయన నువ్వు ధర్మ పద్ధతిలో కర్మయోగాన్ని అనుష్ఠానం చేసి ఇట్లా రా. అట్లా లేకుండా దీనికి కారణం కామం. ఆ కామం అనేటువంటిది పెరిగేదానికి కారణం స్త్రీతో నువ్వు పెట్టుకున్నటువంటి సంబంధం. కాబట్టి దానిని విడిచిపెట్టు. అక్కడ విడిచిపెడితే నీకు క్రమంగా ఏమవుతుందంటే అక్కడి నుంచి నువ్వు డైవర్ట్ అయిపోతావు. అర్థమేనా? పెళ్ళి చేసుకొని ఉండి భార్యను విడిచిపెట్టడం అనేటువంటిది ధర్మబద్ధంగా విడిచిపెట్టాలి. ఎట్లంటే అట్లంతా విడిచిపెట్టకూడదు.
ధర్మబద్ధంగా విడిచిపెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి తరువాత తను సన్యాసాశ్రమానికి పోవాలి. అంతేగాని ఎంతసేపు ఆనే కూర్చొని ఆనే సావండి ఎవడిపోతుంది, ఎవడేం వద్దని చెప్పట్లా. శాస్త్రము ఎంత కరుణా సముద్రం కలిగినటువంటిదో అంత నిక్కచ్చిగా నరికి పారేస్తుంది. నీకు ఇచ్చే ఫలితాన్ని అంత నివరిస్తున్నారు అనుకుంటున్నారు. శాస్త్రం చెప్పేసింది ఆల్రెడీ. శాస్త్రం ఆల్రెడీ చెప్పింది, నువ్వు పలానా చేసుకుంటే నీకు పలానా శిక్ష అనేది చెప్పింది. అయినా వీడు వినట్లేదు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జానుకున్నాను కారణం గుణసంగస్య సదా సద్యోని జన్మసు. నువ్వు పనికిరాని జన్మలన్నీ ఎత్తావయ్యా. కుక్క, నక్క, పిల్లి, మేక ఇవన్నీ చూడు, దోమలు, ఆ కాక్రోచులు ఇవన్నీ చూడండి. కనిపిస్తేనే వాటిపైన కాక్రోచుల పైన ఎత్తుకొని మనం చల్లి వాటిని చంపుతున్నాం. అట్లాంటి పనికిరాని జన్మలన్నీ కూడా ఎత్తుతారు. ఇవన్నీ చేసుకుంటాను దానికి కారణం ఇప్పుడు నువ్వు చేసుకుంటున్నావు, దీంట్లో నుంచి మారు అని చెప్తా ఉంది శాస్త్రం. భగవద్గీత చెప్పిందా లేదా? ఇప్పుడు మనం ఏమన్నా వాటిని పట్టించుకుంటున్నామా? వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లంతా పోతున్నాం. పోండి, పోయి పడి మునగండి, ఊడిపోతుంది. శాస్త్రం చెప్పే మాట చెప్పేసింది. కానీ మనం వినకుండా మన ఇష్ట ప్రకారం పోతే శాస్త్రము బాధ్యత కాదు. కాబట్టి మనం ఇక్కడ కూడా ఆచార్యుల వారు కూడా అదే చెప్పారు. దాన్ని మనం తెలుసుకొని మనం ఏం చేయాలి? ఇప్పుడు వైరాగ్య సంపన్నులమై పరమాత్మిక దివ్యతత్వాన్ని తెలుసుకొని జ్ఞాన మార్గంలో ఇప్పటికైనా మనం ప్రయాణం చెయ్యాలి. అది ఇక్కడ విషయం గురువుగారు శిష్యునికి చెప్పడం జరిగింది. దాన్ని మనం కూడా తీసుకొని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर। जय सीताराम। हरिः ॐ तत्सत्। ओम।